అండి ఇది కిచెన్ పూజ గదండి. పూజ గది కిచెన్ ఉండే ఇక్కడ అంతా కిచెను. దా కబోర్డ్స్ వర్క్ అంతా అయిపోయింది. వెంటిలేషన్కి కిచెన్లో వెంటిలేషన్కి విండోస్ అండి. ఎగ్జిస్ట్ ఫ్యాన్కి పాయింట్ ఇచ్చారు. మొత్తం కబోర్డ్స్ వర్క్ అంతా అయిపోయింది. ఇది కబోర్డ్స్ వర్క్ అండి. ఇక్కడ కూడా షెల్ఫ్లు ఇచ్చారండి ర్యాక్లు కిచెన్లో. మొత్తం షెల్ఫ్లు అండి కిచెన్లో. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ బేసిన్ ఇచ్చారు. ఇంకా చుట్టూతా సెట్ బ్యాక్ వదిలేరు. కాంపౌండ్ ఉంటుంది. వెంటిలేషన్ కూడా బాగుంటుంది అండి. స్లైడ్ విండోస్, వెనక సైడ్ కూడా హౌసెస్ సరౌండింగ్ మొత్తం. ఇది డైనింగ్ ఏరియా అండి. అంతా డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా. ఇది హాల్ ఇది. హాల్లోకి వచ్చేసి ఇది మాస్టర్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. గీజర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ స్లైడ్ విండోస్ అండి వెంటిలేషన్కి. పక్కన కూడా హౌసెస్. మన కాంపౌండ్ ఉంటుందండి చుట్టూతో. ఈ కబోర్డ్స్ అండి. మాస్టర్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవి. ఇది బీరువా పెట్టుకునే పాయింట్. ఇక్కడ షెల్ఫ్లు, ఇక్కడ ర్యాక్లు ఉంటాయండి కబోర్డ్స్లో. ఇంకా పైన మొత్తం కబోర్డ్స్ అండి. పిఓపి వర్క్ అంతా అయిపోయింది. ఫ్యాన్లు బిగించి ఉన్నాడు. ఇది రెడీ టు ఆక్యుపై ఉందండి ఇల్లు అయితే. ఇక్కడ కూడా వెంటిలేషన్కి కిటికీలు అండి. ఇది మాస్టర్స్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. పిఓపి వర్క్ అంతా అయిపోయింది. ఇవి స్లైడ్ విండో కబోర్డ్స్ అండి. సైడ్ యూనిటెడ్ కబోర్డ్స్ ఇవి. పైదాకా కబోర్డ్స్ ఉంటాయండి. ఇది హాల్లోకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది పైన స్విమ్స్ ఇచ్చారు బాత్రూమ్ పైన. ఇక్కడ కూడా పిఓపి చేశారండి. ఇదంతా హాలు. ఇక్కడ టీవీ ఏరియా అండి. ఇది హాల్లో. ఇక్కడ ఉత్తరానికి కూడా చిన్న డోర్ ఉంటుందండి. సరౌండింగ్ మొత్తం హౌసెస్. బోరు సంపు వచ్చింది వాస్తు ప్రకారం. వెనకాల కూడా చుట్టూతో ఆ ప్లేస్ ఉంటుంది కాంపౌండ్. ఇదండి. ఇది మెయిన్ డోర్ అండి. టేక్ డోర్ ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీతో వచ్చింది కన్స్ట్రక్షన్ ఇల్లు మొత్తం. ఇది టీవీ ఏరియాలో కూడా షెల్ఫ్లు, కబోర్డ్స్ పెట్టారు. ఇది బయట సిట్అవుట్ అండి. సిట్అవుట్ ముందర 30 feet రోడ్. ఇది పైన స్టెప్స్ పైన కూడా ఒక పిఓపి సీలింగ్ వేశారండి. బయట వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మెట్ల కింద వాష్ ఏరియా. ఇది మెట్లకి స్టీల్ రైలింగ్ వచ్చింది. పైన మెట్లకు కూడా క్లోజ్ చేశారండి ఎండ తగలకుండా. మెట్లు కూడా స్లోప్గా వచ్చినాయి. ఇక్కడ గేట్ పెట్టారు. ఇదండి పైన వెరివేషను. పక్కన డూప్లెక్స్లు వెంచరండి. 1000 లీటర్ ట్యాంకు ప్రొవైడ్ చేశారు. పక్కన డూప్లెక్స్లు వెంచరు. ఇదండి. ఇదండి 26x45 సైజులో 2.25 సెంట్ అండి ఇల్లు. ఇది పడమర ఫేస్ ఇల్లు.
కాస్ట్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నారండి ఓనరు. 65 lakhs. కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతారు. ఇల్లు అయితే మంచి క్వాలిటీతో బాగా కట్టించారండి. ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్న ఇల్లు ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఓనర్తో కూర్చొని మాట్లాడచ్చు.